ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పంపిణీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. అయితే ఈ వేదిక మాత్రం ఖమ్మం మధిర నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మారింది. మొదట మధిరలో కార్యక్రమాన్ని ప్రారంభించారని భావించినప్పటికీ వర్షాల కారణంగా సభ నిర్వహణకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 రూపాయల సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే సమీకరించింది ప్రభుత్వం. ఇక ఏడాదిలో మొదటి విడతలో 6,000 రూపాయలు సాయం చేయగా ఇప్పుడు రెండో విడతగా వానాకాలం సాయం కింద 6,000 రూపాయలు సాయం అందించనుంది. ఇక వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది సర్కార్. సుమారు 70 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. మొదట ఎకరం నుంచి మొదలుకొని 2, 3, 5 ఎకరాలు ఇలా 9 రోజుల పాటు వరుసగా రైతు భరోసా సాయం నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 4 సార్లు రైతు భరోసా నిధులను జమ చేసింది రేవంత్ రెడ్డి. యాసంగి, రబీ సీజన్లో రైతు భరోసా కింద మార్చి 2026లో మొదటి విడతగా 3,590 కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసింది. ఇక రెండో విడతలో 2,650 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు 5వ రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. అయితే ఈ సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వెంటనే సూచించారు. దీంతో సంబంధిత ఏర్పాట్లు చేయాలని హుటాహుటిన అధికారులను ఆదేశించారు సీఎం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించే రైతు భరోసా సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. ఇక్కడ వచ్చేటువంటి రైతాంగ సోదరులకు కానీ సభాస్థలిలో కానీ కొంచెం బురదమయమై సభ నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయటం